వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. పుష్ప 2 సినిమా టీజర్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను రాబడుతుంది. అయితే ఈ టీజర్ కి సంబంధించిన ఓ షాట్ గురించి క్రేజీ న్యూస్ అయితే వైరల్ అయిపోతుంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బన్నీ బర్త్డే సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ ఫ్యాన్స్ కి గూస్ బాంబ్స్ తెప్పించింది. ముఖ్యంగా చీర కట్టుకుని లేడీ గెటప్ లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. అయితే టీజర్ లో చూపించిన ఈ సీక్వెన్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సీక్వెన్స్ ను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయడానికి అల్లు అర్జున్ ఏకంగా 51 టేక్లు తీసుకున్నారని టాక్. ఈ గంగమ్మ తల్లి జాతర గెటప్ లో ప్రతి మూమెంట్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ గా రావాలని 51 టేక్లు తీసుకున్నారట. అందుకు అవుట్పుట్ అంత పర్ఫెక్ట్ గా వచ్చినట్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది మాత్రం ఆ సీన్ అంత కష్టమా, బన్నీకే 51 టేకులు పడ్డాయా అంటూ కమెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కంప్లీట్ ఎపిసోడ్ సినిమాలో ఏ లెవెల్లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ సినిమాలో రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేయగా ఫాహిద్ ఫసిల్, అనసూయ, సునీల్, జగదీష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా టీజర్ కి 85 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ వచ్చినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. 1.2 మిలియన్ల లైక్లతో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో అగ్రస్థానంలో పుష్ప 2 టీజర్ కొనసాగుతుంది. ఇక ఈ సినిమా వాయిదా పడుతుందనే ఊహాగానాలకి టీజర్ తో పులి స్టాప్ పెట్టింది మూవీ టీం. సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ ను మరోసారి షేక్ చేస్తాడని బన్నీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. సుకుమార్ కూడా ఈ సినిమాపై గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే పుష్ప సినిమా ఊహించని లెవెల్లో పాన్ ఇండియా హిట్ అయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగింది పుష్పతోనే. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక పుష్ప 2 సినిమా అంతకు మించి ఉంటుందని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో బన్నీ చెప్పారు. అలానే పుష్ప 3 కూడా ఉండే అవకాశం ఉందని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.